హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు వీడియోలో అందరికీ మెచ్చిన గోంగూర పచ్చడితో మీ ముందుకొచ్చాను. ఇది ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో ఉండే పచ్చడి. ఎంత తిన్నా తినాలనిపించే పచ్చడి. ఈ గోంగూర పచ్చడి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 1½ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీలో తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి 10 నుంచి 20 పచ్చిమిర్చి వేసి బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. నేను ముందుగానే గోంగూర ఆకులు వలిచి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను పచ్చిమిర్చి వేయించిన ప్యాన్లోనే వేయించుకుంటున్నానండి. గోంగూర ఈ స్టేజ్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పెట్టాలి. గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నాకు కాస్త రోటి పచ్చడిలా ఇష్టం కాబట్టి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టాను. మీకు కావాలంటే మిర్చి అండ్ నువ్వులు మిక్సీ పట్టాక గోంగూర వేసి సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు లాస్ట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఒక రౌండ్ తిప్పి వెంటనే తీసేయండి. అంతే. తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, కరివేపాకు, వెల్లుల్లి వేయాలి. అన్నీ బాగా వేగాక గోంగూర పచ్చడిలోకి వేసి కలుపుకుంటే మన పచ్చడి అయిపోయినట్లే. గోంగూర పచ్చడి ఆనియన్స్తో వచ్చే టేస్టే వేరండి. అంతే అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, do like, share, subscribe my channel. Until then, see you in another recipe. Thank you for watching. Bye bye.